ఏమి చేసినా సరే దేవుని యొక్క అధికారం క్రింద జరిగించబడుతుంది అనేటువంటి తన ఆవేదనను వెల్లడి చేసినటువంటి స్త్రీగా కనిపించినటువంటి నయోమి పరిస్థితులు ఎంతో అద్భుతంగా మార్చేస్తాడంటే, తిరిగి వచ్చినటువంటి కోడలకు వివాహం తర్వాత ఒక మనవడు పుట్టిన తర్వాత ఆ గర్భవాసం నుంచి భూమి మీదకి మెస్సియానికి భూమి మీదకి తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు మారా అని పిలవమంటావా, నయోమి అని పిలవమంటావా అని మనం అడగాలి. ఏదైతే నేను మొత్తం పోగొట్టుకున్నానని మాట్లాడినటువంటి నయోమి ఉందో, ఆ నయోమి యొక్క కుటుంబం ద్వారా, ఆ కుటుంబంలో నుంచి దావీదు తర్వాత క్రీస్తు ప్రభు భూమి మీదకి రాబోతున్నాడు. క్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి అంతటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నయోమి కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడంటే, మారానా